హాయ్ అందరికీ నమస్కారం. నిన్న ఓజీ సినిమాకు సంబంధించి అమెరికాలో షోలు ఉండడం లేదు అనే ఒక వార్త హల్చల్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. యార్క్ సినిమాస్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే, డిస్ట్రిబ్యూటర్తో మాకు కొన్ని వివాదాలు వచ్చాయి కాబట్టి మేము ప్రేక్షకుల భద్రత దృష్ట్యా మేము సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నాం, మేము వెనక్కి తగ్గామని. ఇంకేముంది, మొత్తం గందరగోళం అయిపోయింది. తెలుగు మీడియా అంతా కూడా దీని మీద కథనాలు. ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే చివరికి పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్లలో అవన్నీ అంటే పేపర్లు చించేస్తారు, థియేటర్ని సీట్లు కోసేస్తారు, ఇలాంటి ఒక ప్రచారాన్ని కొన్ని ఛానళ్ళు పనిగట్టుకొని చేశాయి. కొంతమంది దీని మీద పండగ చేసుకున్నారని చెప్పాలి. మొత్తంగా ఒక 5-6 గంటల పాటు అయితే దీని మీద దుష్ప్రచారం ఏ స్థాయిలో జరిగిందంటే, ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే సినిమా థియేటర్లలో కూడా భయపడుతున్నారా అన్న రీతిలో దీని మీద ప్రచారం చేశారు. అయితే దీనికి సంబంధించి నేను క్లారిటీ తీసుకోవడానికి కొంత సమయం పట్టినా మొత్తం మీద క్లారిటీ తీసుకుని ఒక స్టోరీ చేశాను. ఓజీపై భారీ కుట్ర, యార్క్ సినిమాస్ వెనుక రాజకీయ శక్తులు, యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్తో నేరుగా నేను ఫోన్ కాల్ తీసుకొని క్లారిటీ తీసుకొని దీని మీద ఇవ్వటం జరిగింది. నేను నిన్ననే చెప్పాను, యార్క్ సినిమాస్ తోటి సార్ట్అవుట్ చేసుకుంటాం, అది కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళతామని ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పారు. ఇబ్బందే లేదు, మా ప్రథమ ప్రాధాన్యత సినిమా చూపించడమే ప్రేక్షకులకు అని చెప్పేసి ఆయన విజయ్ కుమార్ వట్టికూటి చెప్పిన అంశాన్ని నేను మీకు తెలియజేశాను. సో ఇవాళ అయితే ఆల్ సెట్ టు గో అనమాట. ఆయన నిన్న చెప్పారు కంటెంట్ ఇంకా హాఫ్ ఆఫ్ ద కంటెంట్ రాలేదని చెప్పారు. ఆ హాఫ్ ఆఫ్ ద కంటెంట్ కూడా మనం వీడియో చేసిన 2 గంటల్లోనే ఆ హాఫ్ ఆఫ్ ద కంటెంట్ కూడా వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా ఇవాళ అమెరికాలో ఆల్ సెట్ టు గో. నిన్న ఏదైతే యార్క్ సినిమాస్ చేసిన గందరగోళం ఉందో ఆ సినిమా థియేటర్ల కంటే ఇంకా అదనపు థియేటర్లో కూడా ఇవాళ ప్రదర్శితమవుతోంది. ఇదొక హ్యాపీ న్యూస్ అని చెప్పాలి. ఎవరైతే నిన్న పండగ చేసుకున్నారో వాళ్ళంతా డిసప్పాయింట్ అయ్యే వార్త. సో గతం కంటే ఈసారి కలెక్షన్లు మరింత మెరుగ్గా వచ్చే అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం నేను చెప్తాను. ఇక్కడ ఓజీ మీద భారీ కుట్ర, ఇది బహుశా నేను అనుకుంటున్నా తెలుగు మీడియాలో ఎవరు కూడా ఇంత క్లారిటీగా వీడియో చేయలేదు. మీరు అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బురద జల్లడమే చేశారు తప్ప, ఇలా జరిగింది మొత్తం షాకు అది ఇది అని చెప్పి చేశారే తప్ప, మళ్ళీ అసలు డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడే ప్రయత్నం కానీ అక్కడున్న వాస్తవ పరిస్థితులు కానీ ఎవరు కూడా నివేదించలేదు. నేను మాత్రమే నివేదించా. దాదాపుగా దీనికి 50,000 పైగా వ్యూస్ వచ్చినాయి. చూసారు. అయితే ఒక బాధాకరమైన అంశం ఏంటంటే, ప్రతి ఛానల్కు కూడా ఒక యాడ్స్ రావాలంటే వ్యూస్ ద్వారా వచ్చే డబ్బులు చాలా తక్కువ ఉంటాయండి. చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి వ్యూస్ ద్వారా వచ్చే డబ్బులు. సో మనకు బయట నుంచి ఎవరైనా యాడ్ ఇస్తే తప్ప మన యూట్యూబ్ ఛానళ్ళు మనుగడ సాగించడం అనేది కష్టసాధ్యమైన అంశం. సో అయినప్పటికీ కష్టమైన నష్టమైన దెబ్బలు తింటూనే నేను ఛానల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. సో ఒక లక్ష్యం అనుకున్నాము, ఆ లక్ష్య సాధన కోసం ముందుకెళ్తున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి మనిషి ఉంటే చాలామంది అంటుంటారు 25 ఏళ్ళ జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నువ్వు ఒక పక్షానికి ఎందుకు కొమ్ము కాస్తున్నావు అనేసి. సో నేను ఒక ప్రశ్న అడుగుతున్న వాళ్ళని, సాక్షి మీడియా ఏ పక్షానికి కొమ్ము కాయట్లేదా? TV5 ఏ పక్షానికి కొమ్ము కాయట్లేదా? ABN ఏ పక్షానికి కొమ్ము కాయట్లేదా? ఈటీవీ ఏ పక్షానికి కొమ్ము కాయట్లేదా? NTV ఏ పక్షానికి కొమ్ము కాయట్లేదా? సో ప్రధానమైన టాప్ 6-7 ఛానల్స్ తీసుకుంటే ఏ పక్షానికి కొమ్ము కాయని ఛానళ్ళు ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. సో వాళ్ళందరూ ఏ పక్షానికి కొమ్ము కాసినా కాస్త డబ్బుకు కొమ్ము కాస్తున్నారు. వాళ్ళంతా ఏదో ఒక రకమైన ప్రయోజనాలు ఆశించి కొమ్ము కాస్తున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తే మీ అందరికీ తెలుసు, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తే మనం సాక్రిఫైస్ చేయడమే కానీ మనకు వచ్చే లబ్ధి ఏమీ లేదు. సో కాబట్టి నేనేమంటున్నానంటే, మన ఛానల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఇవాళ ఈ ఛానల్లో దాదాపుగా చూడండి, వీడియో పర్ఫార్మెన్స్ చూడండి, దాదాపుగా 52,000 వ్యూస్ వచ్చాయి. 88 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. 52,000 వ్యూస్ వస్తే 88 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక అంశాన్ని మీకు నివేదిస్తాను. అదేంటంటే, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య చూడండి. ఇక్కడ నాట్ సబ్స్క్రైబ్డ్ ఎంత, దాదాపుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళ సంఖ్య 73%, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య కేవలం 27%. అంటే దాదాపు 38,000 వ్యూస్ వితౌట్ సబ్స్క్రిప్షన్ వెళ్ళిపోయాయి. సబ్స్క్రిప్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, 10 లక్షల మంది సబ్స్క్రైబ్లు ఉన్న వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతుంటారు. నేను మాత్రం అడగడంలో కొంచెం వెనకబడి ఉంటాను, ప్రతిసారి అడగను. కానీ ఎప్పుడైనా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా మన ఛానల్కి యాడ్ ఇవ్వాలంటే మీకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అని అడుగుతారు.
మనం చూస్తే 1,44,000 మంది సబ్స్క్రైబర్లు 44,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని నేను చెప్తే వాళ్ళకి ఆనదు. ఒక 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటే మనకి యాడ్స్ ఇవ్వడానికి దానికి దీనికి బాగుంటుంది. సో మన కనీసం ఛానల్ని నిలబెట్టుకోవాలంటే ఈ ఛానల్ ద్వారా ఎంతో కొంత యాడ్ రెవెన్యూ కూడా జనరేట్ చేయాలి. అట్లీస్ట్ ఈ ఛానల్ మళ్ళీ నేను బయట నుంచి అప్పు తెచ్చి ఈ ఛానల్ మీద పెట్టడం కాకుండా ఈ ఛానల్ బతకాలి అంటే మనము బయట నుంచి యాడ్స్ తెచ్చుకోవాల్సిందే. యాడ్స్ తెచ్చుకోవాలంటే సబ్స్క్రిప్షన్స్ కావాలి. దయచేసి నేను అడుగుతున్నది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. దాదాపు 38,000 మంది దీన్ని వితౌట్ సబ్స్క్రిప్షన్ చూశారు కదా. అందులో కనీసం ఒక 10,000 మందికి నా ఛానల్లో నేను ఇచ్చిన కంటెంట్ నచ్చి ఉంటుంది కదా. ఆ 10,000 మంది కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఇవాళ 154,154,000కు ఈ సబ్స్క్రిప్షన్స్ వచ్చేవి. కానీ మళ్ళీ నేను చెప్తున్నా, దయచేసి నేను ఒక సాక్రిఫైస్ చేసి పవన్ కళ్యాణ్ గారి కోసం మంచి కంటెంట్ తయారు చేస్తున్నా. నాట్ ఓన్లీ అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా నేను విమర్శిస్తా. ఈ విషయాన్ని నేను ముందుగానే చెప్తున్నా. సద్విమర్శలు తప్పవు. పార్టీలో వాళ్ళు ఎలాగూ మాట్లాడలేరు. కనీసం నాలాంటి ఒక మీడియా వ్యక్తి అన్న మాట్లాడకపోతే వాస్తవాలు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినప్పుడు జనసేన పార్టీ తప్పు చేస్తే తప్పు చేసిందనే చెప్తాను. సో ఒప్పు చేసినప్పుడు ఒప్పు చేసిందని చెప్తాను. కాకపోతే జనసేన పార్టీ ఒప్పు చేసినా వీళ్ళు మంచిగా చేశారని చెప్పేందుకు మనకి ఛానళ్ళు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకొని ముందుకెళ్తున్నా. మీలాంటి మిత్రులందరూ కూడా జనసేన పార్టీ 2029కి మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాలి అని మీరు భావిస్తే కనుక మనలాంటి ఛానళ్లను మీరు అక్కున చేర్చుకోవాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఎంతో కొంత ఈ ఛానల్ బతికేటట్టుగా దీనికి కనీసం నేను బయట నుంచి అప్పు చేయకుండా కనీసం బతికేటట్టు చేయాలంటే సబ్స్క్రైబ్ చేయాలి మిత్రులారా. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ మిత్రులకు చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. సో మీకు వీడియో నచ్చితే మరింత మందికి పంపించండి. ఎందుకంటే నిన్న నేను చేసిన కంటెంట్ ఎవరూ చేయలేదు. సో పవన్ కళ్యాణ్ పక్షాన పోరాడే జెన్యూన్ వ్యక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళల్లో నేను ఒకడిని మీరు భావించండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదాలు.